స్పీకర్కు అత్యున్నత అధికారాలు ఉంటాయి. స్పీకర్ను కానీ స్పీకర్ చైర్ను కానీ ఎవరు కూడా ప్రశ్నించలేరు, అవమానించలేనటువంటి ఆస్కారం భారత రాజ్యాంగంలో, ముఖ్యంగా చట్టసభ సభ్యులు ఎవరు కూడా స్పీకర్ నిర్ణయాన్ని, స్పీకర్ చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఎవరు కూడా ప్రశ్నించలేరు. కానీ దురదృష్టం ఏంటంటే ఒక 4-5 సార్లు శాసనసభకు ఎన్నికైనటువంటి వ్యక్తి కేటీఆర్ గారు ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి నిన్న గౌరవ శాసనసభాపతిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు, నోటికి ఏదొస్తే అది వచ్చినట్టు, కేటీఆర్కి నిజంగా అహంకారం కళ్ళెక్కి ఏ ఒక్కరు కూడా ఆయన కనబడకుండా పోతుంటారు. ఆయన ఒక బాధ్యతాయుతమైన ఒక రాజ్యాంగ పదవులున్నటువంటి స్పీకర్ను కూడా ఇష్టమున్న పదజాలంతో దూషిస్తూ ఆ స్పీకర్ వ్యవస్థకు ఉన్నటువంటి గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన కేటీఆర్ గారు బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. నిజంగా స్పీకర్ అంటే ఇష్టం లేదా, లేదంటే స్పీకర్ దళితుడు కాబట్టే మీరు ఆయనను కించపరుస్తున్నారా ఒకసారి కేటీఆర్ గారు స్పష్టంగా చేయాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ గారు మొన్నటి ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి, ఇది మేం కాదు తెలంగాణ ప్రజలందరూ అనుకుంటారు, ఒక స్పీకర్ చైర్లో దళితుడు కూర్చున్నాడు కాబట్టే ఆయన శాసనసభకు రావడానికి ఇష్టపడతలేడు అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ అనుకుంటున్నారు. గతంలో అనేక సార్లు స్పీకర్ను అవమానిస్తూ ఆ పార్టీకి చెందినటువంటి అనేక మంది శాసనసభ్యులు ఏ విధంగా ప్రవర్తించిందో మనం చూసినాం. నిజంగా ఒక దళితుడు ఆ స్పీకర్ చైర్లో కూర్చోవడం మీకు నచ్చట్లేదా? ఎందుకు అసలు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది? నిన్నటికి నిన్న స్పీకర్ ధృతరాష్ట్రంతో పోల్చి బీఆర్ఎస్ పాలనపై అన్ని తప్పుడు మాటలు మాట్లాడుతుండు ప్రసాద్ కుమార్ గారు అని చెప్పి ఒక ధృతరాష్ట్రంతో పోల్చి ఆయనను అవమానించిండు. నిజంగా ఎవరు ధృతరాష్ట్రుడు? గత 10 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉండి 60 మందికి పైగా ఇతర పార్టీలకు చెందినటువంటి శాసనసభ్యులు కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, పార్టీలని శాసన సభాపక్షాలను విలీనం చేసుకున్నటువంటి నీచ చరిత్ర మీరు ఇవాళ స్పీకర్ గురించి మాట్లాడేది. ఆ రోజు మీ హయాంలో చేసినటువంటి స్పీకర్లు ఒక డమ్మీలుగా మారిపోయి ముఖ్యమంత్రి అడుగులకు మడుగులొత్తి ఆ రోజు అంతమంది ఫిరాయింపులు చేసినా మా పార్టీకి చెందినటువంటి వాళ్ళు, ఇతర పార్టీకి చెందినటువంటి వాళ్ళు అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చినా ఆ రోజు ఉన్నటువంటి స్పీకర్లు ఏ విధంగా డస్ట్బిన్లో పడేసారు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మీరు అన్ని ఘోరాలు నేరాలు చేశారు కాబట్టే మీకు ఇవాళ ఈ గతి పట్టింది. ఇప్పటికైనా మీరు మార్చుకోకపోతే ఇంకా అధ్వాన స్థితికి దిగజారుడు ఖాయం. కేటీఆర్ గారు ఇప్పటికైనా స్పీకర్కు ఉన్నటువంటి హుందాతనాన్ని, స్పీకర్ చేరుకున్నటువంటి హుందాతనాన్ని గౌరవించి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరం డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే చాలా తీవ్ర పరిణామం ఉంటుంది. ఎందుకంటే స్పీకర్ దళితుడు కాబట్టి ఎవరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో దళిత సమాజం కానీ ప్రజలు కూడా ఎవరు కూడా హర్షించట్లేదు. ఇప్పటికైనా బేషరతుగా మీరు క్షమాపణ చెప్పి మీరు చేసిన పాపాన్ని కొంతనైనా కడుక్కోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఏది మాట్లాడినా అబద్ధాలే మాట్లాడతారు కేటీఆర్ గారు. నిన్నటి పోయి వికారాబాద్లో ఒక దేశ భద్రతకు సంబంధించి నేవీ రాడార్ ఏర్పాటు చేస్తే మేము బీజేపీతో కుమ్మక్కమైనామని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఇలా బీజేపీతో ఎవరు కుమ్మక్కయ్యారు? బీజేపీ పార్టీలో మీరు ఎప్పుడు విలీనం చేద్దామనే ఆతృత మీకుంది. బీజేపీతో ఎప్పుడు పొత్తు పెట్టుకోవాలి, వాళ్ళతో ఎప్పుడు అంటగాగాలనే ఆతృత మీకు ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు బీజేపీతో కలవబోదు. ఇలా కలిసే అవకాశం ఉంది. గతంలో మీరు కలిసింది కాబట్టి అట్లాంటి అవకాశం మీకే ఉంది తప్ప ఇలా కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కలిసే అవకాశం ఎప్పటికీ ఉండదు. ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడడం, ఇలా అబద్ధాలు మాట్లాడడంలో ఇటు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పోటీ పడుతున్నారు. నేను ఎక్కువ అబద్ధాలు చెప్పాలంటే నేను ఎక్కువ అబద్ధాలు చెప్తున్నాను. అట్లా మీ మధ్యలో ఆ పోటీ వాతావరణం ఉంది. ఎవరు ఎక్కువ అబద్ధాలు చెప్పాలి, అలా రాష్ట్రంలో తిరుక్కుంటే ఎవరు ఎక్కువ అబద్ధాలు మాట్లాడితే ఈ అబద్ధాలల్లా మీరు బ్రాండ్ అంబాసిడర్గా మారాయి. ఇలా నిజంగా ఆస్కార్ అవార్డు లాంటిది ఉంటే కేటీఆర్కి, హరీష్ రావుకే ఇవ్వాలి. ఇంత బాగా అబద్ధాలు
నాకు తెలిసి భారతదేశ రాజకీయ నాయకులలో ఎవరు కూడా ఇంత 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 చాలా చక్కగా అబద్ధాలు చెప్పే నాయకులు అయితే ఇంతవరకు ఎవరు లేరు. 10 సంవత్సరాల్లో ఎన్డీఏ సర్కార్తో అంటగాగి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ప్రతి నల్ల చట్టానికి మీరు మద్దతు పలికి వాళ్ళు ఏ చట్టం తీసుకొచ్చినా దాన్ని మీరు రాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, ఉపరాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి నల్ల చట్టాలు కావచ్చు, ఏ చట్టం తీసుకొచ్చినా వాళ్ళతో అంట కాగింది మీరు. ఇలా మీ పరిస్థితి ఇక్కడ బాగలేదని చెప్పి ఆ పార్టీలో మేము విలీనం చేద్దామని మీలో మీకు చాలామంది డిస్కషన్ కూడా చేసుకుంటారని వింటున్నాం, లేదంటే పొత్తు పెట్టుకోవాలని వింటున్నాం. అంత దౌర్భాగ్య పరిస్థితికి మీరు దిగజారిపోయినరు. ఇలా నిజంగా మీరు పొత్తు పెట్టుకున్నా, మీరు దాంట్లో కలిసిపోయినా కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకొక 5-10 ఏళ్ళ వరకు ఎవరు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు తెలుసు మీరు ఏం చేశారు. గత 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే మీరే చెప్తున్నారు కదా, మేము చాలా తప్పులు చేసినాం, మేము కార్యకర్తలను పట్టించుకోలేదు, ప్రజల్ని పట్టించుకోలేదు, మేము మనుషులమే అనేక తప్పులు చేసినామని చెప్తాం. ఒకసారి చెప్తే తప్పవుతుంది. 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చారు, 2 సార్లు అవకాశం ఇచ్చారు. 2 సార్లు కూడా మీరు సరిదిద్దుకోవాలంటే ఇక మళ్ళీ ఇంకోసారి తప్పు చేయడానికి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా లేరు తెలంగాణ ప్రజలు. మీ అవసరం కూడా లేదు అసలు. ఎందుకంటే రోజు తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీ పరిస్థితి ఏ విధంగా దిగజారిపోతుంది అనేది తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు. ఇప్పటికైనా పిచ్చి పిచ్చి అబద్ధాలు, కారు కూతలు కూర్చుని మానేసి నిజంగా బాధ్యత గల ప్రతిపక్షం ఉంటే ప్రభుత్వానికి ఏమైనా సలహాలు సూచనలు ఇస్తే ప్రజలు కొంతైనా హర్షిస్తారు. మూసీ ప్రక్షాళన, మా ముఖ్యమంత్రి గారు మూసీ ప్రక్షాళన చేస్తుంటే దానికి అడ్డుపడడం, మేము గతంలో మూసీ రివర్ బోర్డు పెట్టి 16,000 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పారు. మరి ఎవరి జేబులోకి అయినా 16,000 కోట్లు ఎక్కడ అభివృద్ధి చేసిండ్రు? మూసీలో కనీసం ఉన్న నీళ్లను ప్రక్షాళన చేసిండ్రా? ఎవరి జేబులోకి అయినా పైసలు? ఇలా మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా మూసీ ప్రక్షాళన అనేది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చేసి తీరుతారు. ఎందుకంటే హైదరాబాద్ను కాలుష్య కోరల్లో నుంచి కాపాడమే లక్ష్యంగా మా ముఖ్యమంత్రి గారు దానికి పోతున్నారు. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా మీరు ఏం చేయలేరని చెప్పి నేను చెప్తూ, మీరిద్దరు కూడా ఇటు కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఈ అబద్ధాల్లో పోటీ పడకుండా నిజాలు మాట్లాడాలని చెప్పి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా, ఏ రాష్ట్రం చేయలేని విధంగా సంక్షేమంలో ఏ విధంగా దూసుకుపోతుంది మీరు కొంతనే కళ్ళు తెరిచి చూడండి. ఇలా ఇంత అప్పుల రాష్ట్రం, మీరు 10 సంవత్సరాల్లో మీకు రాష్ట్రాన్ని అప్పచెప్తే ఎన్ని అప్పుల పాలు చేసిండ్రు, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దివాలా తీయించిండ్రు. అయినప్పటికీ కూడా ఇటు రైతుల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ, ఉద్యోగుల విషయంలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, మరి ముఖ్యంగా మహిళల విషయంలో కానీ ఏ రంగాన్ని కూడా విస్మరించకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక భారతదేశంలోనే ఒక రోల్ మోడల్ స్టేట్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు. మీకు చేతనైతే అభినందించకుండా పర్లేదు, కానీ నిందిస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఊరుకోరని చెప్పి మరొకసారి నిజంగా మీరు బీజేపీతో అంటగా కాగండి. అక్కడ యూరియా ఇస్తే యూరియా ఇవ్వకపోతే దాని గురించి ప్రశ్నించరు, మెట్రో రైలు గురించి కూడా ప్రశ్నించరు. ఎంతసేపు పనిచేస్తున్న ప్రభుత్వం మీద ఏడుపులు పెడబొబ్బలు తప్ప ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఏమి లేదు. ఇక మీ నాయకులే అంటారు, మేము కనీసం రోడ్ల మీద ధర్నాలు చేస్తే రైతులు వస్తలేదు, ఎవరు వస్తలేదు అంటే అంత పరిస్థితి దిగజారిపోయారు మీ పార్టీ. రేపు మరో 2.5 సంవత్సరాల్లో అసలు మీ పార్టీ ఉంటుందా పోతుందా? మీ కార్యకర్తలే మిమ్మల్ని అసహించుకునే పరిస్థితికి దిగజారేకండి అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.